ప్రభుత్వం ఏర్పాటైంది. పార్లమెంటులో వెల్కమ్ సెక్షన్ ముగింపుకొచ్చింది. వారం రోజులు జరిగిన 18వ లోక్సభ మొదటి సెషన్ చివరి రోజు విపక్షం మైకు మూగబోతే అధికార పక్షం రెండో సెషన్కు సిద్ధమవుతోంది. అయితే ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అన్నట్లు పార్లమెంటు సెషన్లు ఉండబోతున్నాయి. అటు ప్రభుత్వం తగ్గేదేలే అంటుంది, ఇటు ప్రతిపక్షం బలంగా ఉంది. ఇంతకీ రాబోయే పార్లమెంటు సెషన్లో ఏం జరగనుంది? ఆల్రెడీ నీట్ మంటలు రాజుకున్న నేపథ్యంలో సర్కారు ముందున్న సవాళ్ళేంటి? లెట్స్ ఫోకస్. ఇండియన్ పార్లమెంట్ ఇకపై ఇంట్రెస్టింగ్ గా మారనుంది. గత 2 పర్యాయాలు తిరుగులేని అధికారంతో ఉన్న మోడీ ప్రభుత్వం పాడిందే పాట, ఆడిందే ఆటలా సాగింది. అయితే ఇప్పుడు కథ వేరు. మొన్నటి వరకు బలహీనంగా ఉన్న ప్రతిపక్షం ఇప్పుడు సరికొత్త బలంతో లోక్సభలో అడుగుపెట్టింది. సభలో అధికార ప్రతిపక్షాల సంఖ్యా బలంలో భారీ తేడా ఏమీ లేదు. అధికార ఎన్టీఏ కూటమిలో 293 ఎంపీలుండగా విపక్ష కూటమి ఇండియాలో 234 ఎంపీలున్నారు. అందుకే ఇకపై లోక్సభలో ప్రశ్నలు హోరెక్కువగానే ఉంటుంది. అయితే జవాబుల జోరు ఎంతవరకు ఉంటుందన్నది తేలాల్సి ఉంది. మొదటి పార్లమెంటు సెషన్ ప్రమాణ స్వీకారాలు, ప్రెసిడెంట్ వ్యాఖ్యానాలతో కొనసాగింది. మొదటి రోజు నుండే దేశంలో ఎమర్జెన్సీ అంశం కాస్త కాకరేపినా ప్రతిపక్షం స్పందించే సమయానికి మైక్ ఆఫ్ అయింది. తర్వాత మాట్లాడుకుందామంటూ రెండోసారి స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లా ఎగ్జిట్ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత 18వ లోక్సభ జూన్ 24న మొదటిసారి సమావేశమైంది. స్పీకర్ ఎన్నిక తర్వాత దేశంలో మంట పుట్టిస్తున్న నీట్ యూజీసీ నెట్ ప్రశ్నాపత్రాల లీకేజీపై ఆరోపణలు, అపాయింట్మెంట్ పై గొడవలు, అగ్నిపథ్ లాంటి అంశాల్లో వాదోపవాదాల మధ్య ఎన్డీఏ ప్రభుత్వం ఇరుకున పడుతుందని అంతా అనుకున్నారు. జూలై 4వ తేదీన ముగిసే ఈ మొదటి సమావేశాలకు మరో 4 రోజుల గడువు ఉండటంతో ఈ గ్యాప్ లో అధికార ప్రతిపక్షాలు ఎవరి ఆయుధాలు వారు సిద్ధం చేసుకుంటున్నారు. జూలై 1న ఉభయ సభలు తిరిగి సమావేశమైనప్పుడు నీట్ పేపర్ లీక్, అగ్నిపథ్ అంశంతో పాటు దేశంలో ద్రవ్యోల్బణం వంటి అనేక అంశాలపై వేడి వాడి చర్చలు లైన్లో ఉన్నాయి. ముఖ్యంగా దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యను కూడా ప్రతిపక్షాలు లేవనెత్తే అవకాశం ఉంది. ఇక లోక్సభలో బీజేపీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను ప్రారంభిస్తారు. ఈ తీర్మానాన్ని బీజేపీ అగ్రనేత దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె, మొదటిసారి లోక్సభ సభ్యురాలిగా వచ్చిన బన్సూరి స్వరాజ్ సమర్థించనున్నారు. ఈ ధన్యవాద తీర్మానంపై చర్చకు లోక్సభ 16 గంటల సమయం కేటాయించగా ఇది జూలై 2న ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిస్పందనతో ముగుస్తుంది. ఇక రాజ్యసభలో చర్చకు 21 గంటల సమయం కేటాయించగా ప్రధాని జూలై 3న సమాధానం చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఈ మధ్యలో నీట్ పై నిరసనలతో పార్లమెంట్ దద్దరిల్లుతుంది అన్నది ఖాయం. దాదాపు 24 లక్షలకు పైగా అభ్యర్థులతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 5న నీట్ యూజీ నిర్వహించింది. జూన్ 4న ఫలితాలు ప్రకటించగా బీహార్ వంటి రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాలు లీకేజీలు, ఇతర అవకతవకలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. దీనిపై ప్రధాని ఇంతవరకు స్పందించకపోవడంపై విపక్షాలు రచ్చరచ్చ చేస్తాయనడంలో డౌట్ లేదు. ఇక రాజ్యసభలో చర్చను ప్రారంభిస్తూ బీజేపీ సభ్యుడు సుధాంశు త్రివేది మోడీని అతుల్నీయ అన్నారు. అంటే అసమానమైన నేత అని అభివర్ణించారు. అంతవరకు బాగానే ఉన్నా మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అనుసరించిన విధానంలో చాలా తేడాలు ఉన్నాయని, ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలు ఆయన వల్లే ఏర్పడ్డాయని కూడా అన్నారు. అయితే బీజేపీ సభ్యురాలు కవిత పాటిదార్ ఈ తీర్మానాన్ని బలపరిచారు. ఈ చర్చలో ఇప్పటి వరకు 9 మంది పాల్గొన్నారు. దీనిపై కూడా వాడి వేడి వాదోపవాదాలకు అవకాశం ఉంది. ఇక నీట్ అంశంపై ప్రత్యేక చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సభా చర్చను చేపట్టాల్సి ఉండగా ప్రతిపక్ష ఇండియా బ్లాక్ సభ్యులు మాట్లాడకుండా లోక్సభను బలవంతంగా వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. माइक में बंद नहीं करता हूं, पूर्व में भी आपको व्यवस्था दी थी, यहाँ कोई बटन नहीं होता। सर माइक तो दे दीजिए। मैं आपको पूर्व में बता चुका हूं कि आप विषय राष्ट्रपति भाषण में रखें। अभी आपका नहीं सर, कोई हम रिकॉर्ड में नहीं जाएगा, इसलिए मेरा आग्रह है उनको
हिंदुस्तान के जो स्टूडेंट्स हैं उनको हम जॉइंट मैसेज देना चाहते थे। हाँ दें आप। सुनिए जॉइंट मैसेज देना चाहते थे ऑपोजिशन और सरकार के साइड से कि इस मुद्दे को हम ज़रूरी मानते हैं और इसीलिए हमने सोचा था कि आज स्टूडेंट्स की रिस्पेक्ट करने के लिए हम नीट पर डिस्कशन करें। ठीक है, आप व्यवस्था डेडिकेटेड डिस्कशन। अब बात यह है कि दो फोर्सेस हैं, एक है। तरफ नहीं माने ఓకే। ఇక నీట్పై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు చర్చ సందర్భంగా రాజ్యసభలో పెద్ద ఎత్తున నిరసనలు చేయకపోలేదు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తోటి సభ్యులతో కలిసి సభ వెల్లోకి దూసుకెళ్లారు. ఛత్తీస్గఢ్ కు చెందిన కాంగ్రెస్ సభ్యుడు ఫూలదేవి నేతం రాజ్యసభలో నినాదాలు చేస్తూ స్పృహ తప్పి పడిపోయారు. అధిక రక్తపోటు కారణంగా ఇలా జరిగినట్లు తేలింది. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. అయితే సభా కార్యక్రమాలను వాయిదా వేయకుండా రాజ్యసభ సభ్యుడి ఆరోగ్యంపై ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇలాంటి పరిస్థితుల్లో వాయిదా పడిన లోక్సభలో మోడీ ప్రభుత్వం ముందు చాలా సవాళ్లే ఉన్నాయి. రాబోయే 4 రోజులతో పాటు త్వరలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు కూడా అధికార ఎన్డీఏకు కత్తి మీద సాములా మారాయి. For more videos like this, subscribe Big TV channel.